రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజస్వి ఆమెది హత్య లేదంటే ఆత్మహత్య చేసుకుని ఆమె చనిపోయిందా? ఇప్పటి వరకు పోలీసుల యొక్క దర్యాప్తులో వేడని మిస్టరీ. సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్విని, ఆమెకి 25 సంవత్సరాలు, బెంగళూరులో జాబ్ చేసింది. దాని తర్వాత కొంచెం డిప్రెషన్కి లోనయ్యి ఆ జాబ్ మానేసి మళ్ళీ విజయనగరం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. దాని తర్వాత వైజాగ్కి షిఫ్ట్ అయ్యారంట. వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఉంటూ మియాపూర్లో ఇల్లు ఏదైనా రెంట్కు తీసుకుందామని చెప్పేసి వారు వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అయితే తేజస్విని తల్లి వాళ్ళిద్దరు మాత్రమే హైదరాబాద్లో ఉప్పల్ ఫిర్జాది కూడా ఈ శంకర్ నగర్లో ఒక బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ని అద్దెకు తీసుకుని వారు ఉంటున్నారు. అది ఒక యాప్లో బుక్ చేసుకుని వారు ఉంటున్నారంట. అయితే అక్కడున్న స్థానికులు కొంతమంది వాళ్ళు ఒక నెల రోజుల నుంచే ఉంటున్నారంటున్నారు. కానీ అదే ఆ బిల్డింగ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఆ మహిళ ఏం చెప్తుందంటే, లేదు సార్, వాళ్ళు వచ్చి ఒక 50 నుంచి 60 రోజులు అవుతుందంటే ఒక 2 నెలల నుంచి వారు ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే యాప్ ద్వారా దీన్ని బుక్ చేసుకున్నారు. సో రోజుకి 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు కూడా ఇంటికి వారు చెల్లిస్తారు అంటూ కూడా చెప్పారు. సో అక్కడున్న స్థానికులందరికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా భయం అనిపిస్తుంది. నిజానికి వారికి కంటి మీద కునుకోలేదు. ఇప్పటికీ వారు ఏం చెప్తున్నారంటే, సార్ అర్ధరాత్రి వేళ ఆమె అరుపులు వినిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది, లేదంటే డోర్లు కొట్టినట్టు శబ్దాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు సుమారు 2 నుంచి 2:30 గంటల మధ్యలో ఆమె వెర్రి కేకలు వేసింది, గట్టిగా కేకలు వేసింది. అజయ్ నన్ను ఏం చేయొద్దు అంటూ కూడా, నన్ను కాపాడనంటూ కూడా కేకలు వేసింది. ముందుగా ఏదైతే బిల్డింగ్లో ఉందో ఆ బిల్డింగ్ నుంచి సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ దిగుతూ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్యామిలీ రెంట్కుంటున్నారు అక్కడ. సో వాళ్ళ డోర్ను గట్టిగా కొట్టింది. సో వారు ఏంటంటే వినిపించినా కానీ డోర్లు ఓపెన్ చేయడానికి వారు ప్రయత్నించలేదు, ఎందుకంటే వారికి భయం అనిపించింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా బెడ్రూమ్లో ఉన్నారు. ఎవరైనా దొంగలు కావచ్చేమో అని చెప్పి వారు ఆ డోర్ని తీయలేదట. సో దాని తర్వాత మళ్ళీ ఎవరైనా కాపాడండి అంటూ కూడా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది. అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర బ్యాచులర్ ఉంటున్న ఒక రూమ్ అయితే ఉంది. సో వారేంటంటే అర్ధరాత్రులలో కొంతమంది పడుకోరు, నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు. ఒక అబ్బాయి యుఎస్ నుంచి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. సో అమ్మాయి స్టెప్స్ దిగి రావడం చూశాడు. భయంతో ఆమె కనిపించకుండా దాక్కున్నాడు. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆ బ్యాచులర్ రూమ్లోకి అలానే నగ్నంగా వెళ్ళిపోయింది. సో దీంతో వారందరూ కూడా షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది, ఈమె ఎందుకు లోపలికి వచ్చినట్టు కూడా అక్కడ సిస్టమ్ పైన వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి వెంటనే లేచి అసలు నిజంగానే మనిషా లేకపోతే ఏదైనా దెయ్యం వచ్చిందా అనేది కూడా అతనికి అర్థం కాలేదట. సో వెంటనే అతను ఏం చేశాడంటే ఆ రూమ్లోనే ఇంకొక బెడ్రూమ్ సెపరేట్గా ఉంది. సో ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ని క్లోజ్ చేసుకున్నాడు. ఆ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఆ డోర్ని గట్టిగా కొట్టి, అజయ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను కాపాడండి అంటూ కూడా ఆమె అరిచింది. దాని తర్వాత మళ్ళీ ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. సో ఇప్పుడు కింద పార్కింగ్ ఏరియా దగ్గర ఇంకొక సిచ్యువేషన్ జరిగింది. ఇంతకుముందు ఒక అబ్బాయి దాక్కున్నాడు, ఆ అమ్మాయిని చూశాను చెప్పాను కదా. సో ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, అమ్మాయి నగ్నంగా ఉంది, బయటికి వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటో అని చెప్పి అతను ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు లోపడే ఉండు అంటూ కూడా బయటకు గడబెట్టేశాడు. లేదు నన్ను కాపాడు, ప్లీజ్ సేవ్ మీ అంటూ కూడా ఇంగ్లీష్లో అమ్మాయి మాట్లాడిందంట. సో ఓకే డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తానంటూ కూడా చెప్పి అతను చెప్పాడు. సో తర్వాత నువ్వు కామ్గా ఉంటే నేను డోర్ తీస్తాను, నీతో మాట్లాడతా అంటూ కూడా అమ్మని కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆ గేట్ని అతను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అతని పైన ఉరికే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఏమో పరిగెడుతూ ఉంటాడు, అమ్మాయి ఏమో అతని వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. సో అది వీడియో వైరల్ అవుతుంది. సో అప్పుడే రికార్డ్ అయిన CCTV ఫుటేజ్ వీడియో అది. సో దాని తర్వాత ఆ అబ్బాయి చాలా దూరం వరకు కూడా నియర్లీ ఒక 300 మీటర్స్ అంతవరకు పరిగెట్టాడు. దాని తర్వాత ఒక టెంపుల్ రోడ్ వచ్చింది, పక్కనే ఒక పార్క్ లా ఉంది. సో అక్కడ ఒక చెరువు కూడా ఉంది. సో టెంపుల్ని ఆనుకునే చెరువు ఉంది. సో
ఈ అబ్బాయి ఏమో లెఫ్ట్ కి కట్ అయిపోయాడు. రైట్ సైడ్ లో ఉన్న టెంపుల్, అది ఒక బీరప్ప టెంపుల్ అది. సో ఆ టెంపుల్లోకి వెళ్ళింది ఆ మహిళ. వెళ్ళి ఆ గుడి తలుపులు తెరవడానికి ప్రయత్నించింది, గట్టిగా కేకలు వేస్తూ నన్ను కాపాడండి కాపాడండి అంటూ. పక్కనే ఉన్న చిన్న గుడి, రెడ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా మేమంతా కూడా దాన్ని క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశాం. సో నల్ల పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దానికి గడియ పెట్టు వాళ్ళు తాళం వేరు. సో అది ఓపెన్ గానే ఉంది, చిన్న టెంపుల్ అది. సో అందులో విగ్రహానికి అలంకరించిన చీరని, ఆ విగ్రహంతో పాటు ఆ చీరను కూడా పట్టుకుని ఆమె ఆ పార్క్, ఆ చెరువు గుండా ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోయింది. అది ఓపెన్ గా ఉంటుందంట 24 గంటలు. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో ఏంటో తెలీదు. సో దీంతో ఆ ఇన్సిడెంట్ జరిగిన సుమారు ఒక 47 మినిట్స్ తల్లికి అప్పటి వరకు తన కూతురు ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది అనే విషయం ఏం తెలియదు ఇంకా. సో తర్వాత కింద బ్యాచిలర్స్ ని అడిగిందంట, బాబు ఒకసారి నా కూతురు తీసుకొస్తారని చెప్పేసి. దీంతో అరే ఒక అమ్మాయి నగ్నంగా వెళ్ళిపోయింది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తే ఏదైనా చేస్తారేమో అని వారు ఏం చేశారంటే వారి రూమ్ లో ఉన్న ఒక బెడ్షీట్ ని తీసుకుని వారు బ్యాచ్ అంతా కూడా కలిసి వెళ్ళారు. మీరు సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు, ఒక 4-5 తచ్చాడుతూ ఒక సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. అదంతా కూడా ఈ బ్యాచే. నిజానికి ఆ బ్యాచే ఈ తేజస్విని ఏదో చేశారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు, కానీ నిజానికి వారు ఏం చేయలేదు. పోలీసుల ఎంక్వైరీలో కూడా వారు అన్ని విషయాలను కూడా తెలియచేశారు. సో తర్వాత వారు ఏం చేశారంటే అమ్మాయి ఎటువైపుగా పరిగెట్టిందో అటువైపుగా వీరు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఎక్కడ కూడా అమ్మాయి కనిపించలేదు. సో చెరువులోకి ఏమైనా వెళ్ళిందేమో చెప్పేసి చెరువు దగ్గరికి లోపలికి వెళ్తే అక్కడ చెరువు దగ్గర ఒక మర్రి చెట్టు పెద్దగా కనిపించిందట. సో ఆ మర్రి చెట్టు కింద 4 అబ్బాయిలు ఒక అమ్మాయి అక్కడ కూర్చుని వారు కబుర్లు చెప్పుకుంటున్నారు. సో అది ఓపెన్ గా ఉంటుంది. నైట్ టైంలో లవర్స్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే వ్యక్తులు కావచ్చు వచ్చి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారంట, చాలా మంది చెప్తున్నారు అక్కడ. సో ఆ రకంగా వారు అక్కడ కూర్చున్నారు. పాపం వారికి విషయాలు ఏం తెలీదు. సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే వెతికారు, అమ్మాయి కనిపిస్తుందేమో అని. ఆ చెరువు కాకుండా పక్కన మళ్ళీ కూడా వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా అమ్మాయి కనిపించలే. కట్ చేస్తే తెల్లారేది. సో ఇక్కడున్న ఇంటి పక్కన ఉన్న స్థానికులు వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా వీళ్ళందరూ లేచి అసలు ఏంటి, ఏం జరిగింది, ఆ అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది, మీరు చూసారా, ఆ అమ్మాయి నగ్నంగా రోడ్లపైన పరుగులు తీసింది, తర్వాత టెంపుల్కి వెళ్ళింది, విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది, ఏం జరుగుతుంది, ఏదైనా క్షుద్ర పూజలా, లేదంటే ఏదైనా బాణామత, లేదంటే ఏదైనా చాతబడా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్స్ చేసుకున్నారు అక్కడున్న మహిళలందరూ కూడా. తర్వాత అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం అని చెప్పి 2nd ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేశారు, అంటే వాళ్ళ తల్లి దగ్గరికి. సో అందరూ కలిసి వెళ్ళారు. అమ్మా ఏంటి, ఏమైనా ఇబ్బందా, మీ కూతురికి ఏమైనా సమస్య ఉందంటే ఏదైనా ఉంటే నేను పోలీసులకు చెప్పుకుంటాను, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి వారి మీద అందరి మీద కూడా కోపం చూపించే ప్రయత్నం చేసింది. ఇదేంటి కన్న కూతురు ఇలా వెళ్ళిపోయింది, అదే తిరిగి వస్తుందని చెప్తుంది, ఇలా మాట్లాడుతుంది ఏంటి తల్లి, అసలు ఏమనుకుంటున్నాం అని చెప్పేసి వీళ్ళు గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తే దండం పెట్టేసి నేను హార్ట్ పేషెంట్ని, నన్ను ఇబ్బంది పెట్టకండి, వెళ్ళిపోండి మీరు అందరూ ఇక్కడి నుంచి అంటూ కూడా డోర్ క్లోజ్ చేసింది. వారు వెళ్ళిన టైంలోనే ఆ 2nd ఫ్లోర్లో వాళ్ళు ఉంటుంది 3 BHK, అంటే 3 బెడ్రూమ్లు ఉంటాయి. సో అందులో ఒక బెడ్రూమ్కి లాక్ చేస్తుంది. ఆ బెడ్రూమ్ ఎందుకు లాక్ చేస్తుంది దీని గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత స్థానికులు అక్కడి నుంచి వచ్చేసారు, మనకెందుకులే అని చెప్పేసి దీంతో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి డైరెక్ట్గా గేట్ తీయగానే పరుగు పెట్టలేదు, దీనికన్నా ముందు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి, శబ్దాలు బయటికి వినిపించాయి, మేము లేచి చూసామంటూ కూడా ఆ బిల్డింగ్కి సంబంధించిన వెనక బిల్డింగ్లో నివాసించేవారు ఆ టైంలో లేచి చూశారంట. వారు చూస్తున్నప్పుడు ఒక విండో నుంచి ఆ అమ్మాయి తన వస్తువులు, తన డ్రెస్సెస్ కావచ్చు, తన బుక్ కావచ్చు, తన స్లిప్పర్స్, తర్వాత ఒక షాంపూ డబ్బా, ఇవన్నీ కూడా విండో నుంచి బయటికి పడేసింది. అది క్లియర్గా ఒక మహిళ చూసింది. సో తర్వాత వారు ఏం చెప్తున్నారంటే ఆ ఇంటి పక్కనే, ఆ ఇంటికి లెఫ్ట్ సైడ్ సో ఒక గోడ లాంటిది ఉంది, పక్క బిల్డింగ్ లోకి వెళ్ళాలంటే ఒక గోడ దూకి వెళ్ళొచ్చు. సో ఆ గోడ దూకి మా ఫ్లోర్ లో కూడా అమ్మాయి వచ్చింది, మమ్మల్ని కూడా గట్టిగా డోర్లు కొట్టింది, అంతేకాదు పక్క స్ట్రీట్ లో కూడా వచ్చింది, మాకు కూడా శబ్దాలు వినిపించాయి, గట్టిగా అరిచింది, నన్ను కాపాడండి అంటూ కూడా అజయ్ 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 నన్ను ఏం చేయొద్దు అంటూ కూడా అరిచిందంటూ కూడా ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసింది. సో తర్వాత 10ంటికి ఆ అమ్మాయి చనిపోయిన విషయం తెలిసింది, ఎందుకంటే ఆ చెరువులో అమ్మాయి యొక్క మృతదేహం పైకి తేలింది.
సో దీంతో ఆ అమ్మాయి చనిపోయిందని ఒక నిర్ధారణకు అందరూ వచ్చేసారు. సడన్గా పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. తర్వాత దీని గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. సో దీని తర్వాత చాలామంది మీడియా వారు అసలు ఏం జరిగింది, ఏంటి, అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఏదైనా క్షుద్ర పూజలా లేదంటే ఎవరైనా అసాంఘిక కార్యపదాలకి పాల్పడే అమ్మాయిని ఏదైనా చేస్తుంటారా, అసలు ఆ సెకండ్ ఫ్లోర్లో ఏం జరిగింది ఏంటి ఇనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తల్లి అందరితోని దురుసుగా ప్రవర్తించింది. అయితే ప్రముఖ ఒక మీడియా ఛానల్ వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతుంది, కిటికీలో నుంచి డోర్ తీయట్లా. సో బెడ్రూమ్లో అప్పటి వరకు లాక్ చేస్తున్న బెడ్రూమ్ ఈ మీడియా వారు వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తుంది. ఆ బెడ్రూమ్లో మంచం కింద ఒక వ్యక్తి ఉన్నట్టుగా వారికి కనిపించింది. సో దీంతో వాళ్ళు దాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఆమె విండోస్ క్లోజ్ చేసింది. తర్వాత కొంతమంది కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో దీని గురించి వివరించే ప్రయత్నం చేశారు. మళ్ళీ పోలీసులు మళ్ళీ కేసు నమోదు చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించారు. తర్వాత తల్లిని విచారణ చేశారు. తండ్రి వీళ్ళతో కలిసి ఉండట్లా, తండ్రి వేరే ప్రాంతంలో ఉంటున్నాడు, అతను కూడా వచ్చాడు. అంత్యక్రియలు ఇవన్నీ కూడా బషీర్బాగ్లో చేశారు. వారి కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ లేకపోవడంతో ఎవరో బంధువులు ఉంటే కూకట్పల్లిలో వారిని పిలిపించి ఇక్కడ అంత్యక్రియలన్నీ కూడా జరిపించి ఆ అమ్మాయికి దహన సంస్కారాలు ఇవన్నీ కూడా పూర్తి చేశారు. అయితే నిజంగానే ఆ అమ్మాయికి ఏదైనా మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ రకంగా తనని తానే ఏదో ఊహించుకుంటూ బలవన్మరణానికి పాల్పడిందా, లేదంటే అక్కడున్న స్థానికులు ఈరోజు ఈ బయటకు వచ్చింది వార్త, ఆ సెకండ్ ఫ్లోర్ అనేది అసలు ఒక హోటల్లో రన్ అవుతుందంట. ఏదైనా వ్యభిచారం జరుగుతుందా, అసాంఘిక కార్యకలాపాలు అందులో ఏమైనా జరుగుతున్నాయా, ఎందుకంటే నెలకొకరు మారుతూ ఉంటారు, అది ఒక హోటల్లో రన్ అవుతుంది. ఇలాంటి విషయాలు కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మరీ ముఖ్యంగా ఒక యాప్ ద్వారా ఆ ఫ్లోర్ని బుక్ చేసుకుంటారంట. సో ఈ విషయాలన్నీ కూడా వారు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఓనర్తో డిస్కషన్ చేశారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేది పోలీసులకు అతను వివరణ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం తెలియలే. సో తేజస్విని చావుకి కారణం ఎవరు, తేజస్విని చావుకి కారణం ఏవైనా లైంగిక వేధింపులా, ఆ రోజు నిజంగానే ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించారా, తల్లి వేధింపులు తట్టుకోలేక అలా చేసిందా, ఆమె నిజంగానే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్కి లోనయ్యి బలవన్మరణానికి పాల్పడిందా, ఎవరైనా ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించారు, ఇలా చాలా అనుమానాలు అయితే మాత్రం బయటకు వస్తూ ఉన్న పరిస్థితి. సో చూద్దాం, ఖచ్చితంగా పోలీసుల యొక్క ఎంక్వైరీలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీకేమనిపిస్తుంది? సో ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరేమనుకున్నారనే విషయాన్ని తెలియపరచండి. అండ్ చాలామంది తల్లి పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో తల్లికి అసలు బాధే లేదు, తల్లికి అంతా తెలుసు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి.